తెలంగాణ బీజేపీలో పరిస్థితి ఒక అడుగు ముందుకు 4 అడుగులు వెనక్కు అన్నట్టుగా ఉందా? సైన్యాన్ని ఇవ్వకుండా యుద్ధం చేయమని సేనాపతులను ఆదేశిస్తున్నారా? కమిటీల ఏర్పాట్లో నెలల తరబడి జాప్యం ఎందుకు జరుగుతోంది? ఆశావహులు కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూసి అసలు లిస్టులో ఉన్నామన్న సంగతి మర్చిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది? సమస్య హైదరాబాద్లో ఉందా లేక ఢిల్లీలో ఉందా? తెలంగాణ బీజేపీ కమిటీలు అమాసకోటి పున్నమికోటి అన్నట్టుగా పడుతున్నాయి. పైగా వాటిలో ఉంటున్న పేర్లు కూడా ఊహాతీతమని పార్టీ వర్గాలే చెప్పుకుంటున్నాయి. అసలు ఎవరూ ఊహించని పేర్లు లిస్టులో ఉంటున్నాయట. ఆశపడ్డ వారికి నిరాశే మిగులుతోంది. ఎవరు కని విని ఎరుగని వాళ్ల పేర్లు బయటకు వస్తున్నాయంటూ కమల దళంలో నైరాస్యం పెరుగుతోంది. ఇది కాకుంటే ఇంకో కమిటీలోనైనా అవకాశం రాకపోతుందా అంటూ ఎప్పటికప్పుడు ఎదురు చూడడం ఆశావహుల వంతవుతోంది. కొన్ని చోట్ల పనిచేసే వారికి కాకుండా ముఖ్య నాయకుల అనుచరులకే పెద్దపీట వేస్తున్నారన్న ఆరోపణలు పెరుగుతున్నాయి. రాష్ట్ర కార్యవర్గంలో సైతం జిల్లా అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు చెప్పిన వారి పేర్లు లేవన్న మాట గట్టిగా వినిపిస్తోంది. చివరికి అధికార ప్రతినిధుల లిస్టు కూడా అలానే ఉందట. నోట్లో నాలుక లేని వారికి, పార్టీ గురించి 10 నిమిషాలు మాట్లాడలేని వారికి అధికార ప్రతినిధుల పోస్టులు ఇచ్చారన్న విమర్శలున్నాయి. ఇక బీజేపీ అనుబంధ మోర్చాల కమిటీ వీటంలో తాత్సారం పెరిగిపోతోంది. పార్టీకి ఈ మోర్చాలు చాలా కీలకం. రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటించి నెలలు గడుస్తున్నా ఇప్పటికీ పూర్తి కమిటీల్ని ఎందుకు వేయటం లేదని క్యాడరీ ప్రశ్నించే పరిస్థితి వచ్చింది. ఆశావహులు ఎదురు చూస్తున్నారు. నేతల చుట్టూ తిరుగుతున్నారు. మా కమిటీలు ఎప్పుడు పడతాయంటూ ఆరా తీస్తున్నారు. కానీ అట్నుంచి సమాధానం మాత్రం ఉండటం లేదట. మహిళా మోర్చా, యువ మోర్చా, ఓబీసీ మోర్చా కమిటీల కోసం ఎదురు చూపులు ఎక్కువగా ఉన్నాయి. వాటిలో పదవుల కోసం ఒత్తిడి ఎక్కువగా ఉందట. లిస్టులు తయారు చేసి పెద్దలకు పంపించి చాలా రోజులవుతున్నా పెద్ద మనుషులు తమ దగ్గర పెట్టుకుని తేల్చటం లేదంటూ రాష్ట్ర బీజేపీ నాయకులు కొందరు పెదవి విరుస్తున్నారు. పైగా ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేస్తూనే ఉన్నారట. ఈ తాత్సారంతో అసలు మొదట్లో ఇచ్చిన పేర్లు ఏవో కూడా తెలియని పరిస్థితి వచ్చిందని అంటున్నారు. కార్యక్రమాలు చేయాలంటే కమిటీ లేక ఇబ్బంది అవుతుందని మోర్చాల అధ్యక్షులు అంటున్నారు. అదే సమయంలో నాయకులు కూడా కమిటీలో తాము ఉంటాము ఉండము అన్న డౌట్తో ముందే తెగ పూసేసుకోవటం ఎందుకని వెనక్కి తగ్గుతున్నారట. మాకు ఏ బాధ్యత లేనప్పుడు కార్యక్రమాల్లో ఎలా పాల్గొనాలంటూ పదవులు ఆశిస్తున్న నేతలు అడుగుతున్నారు. కమిటీలు వేస్తేనే పార్టీకి ఊపు, క్యాడర్లో ఉత్సాహం వస్తాయన్నది ఇన్నర్ టాక్. కమిటీలు వేయకుండా ఎంత నానిస్తే పార్టీకి అంత నష్టం జరుగుతుందని చెబుతున్నారు తెలంగాణ బీజేపీ లీడర్స్.